కేంద్రమా రాష్ట్ర ప్రభుత్వం? స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చూపించాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే భద్రత లేదు అనే పదానికి ఎవడూ సమాధానం చెప్పలేడు, ఉంది అనే దానికి ఎవడు సమాధానం చెప్పలేడు. అన్ని ఉన్నాయి అన్నటువంటి కంపెనీలోనూ జరిగినాయి కదా. దీంట్లో స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నదో ఒకటే నాకు అర్థమైనంత వరకు, ఈ మొత్తం ఎపిసోడ్ చూసినంత వరకు, ప్రైవేటీకరణ డైరెక్ట్గా చేయకుండా ప్రైవేటు సంస్థ మ్యాన్ పవర్ ఎట్లుంటుందో ఆ స్టేజ్కి తెచ్చేశారు. వాస్తవంగా దీన్ని తిలాపాపం తలా పిడిగడని, ఇదివరకు నీకు అంతమంది స్టాఫ్ ఉన్నా రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఎందుకు అవసరం? మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గర చాలామంది ఈ పనులు చేసి అక్కడికి స్టీల్ ప్లాంట్కి వచ్చి పొద్దున్నే లైన్లో నుంచి ఉంటారు. 10 మందో 50 మందో 100 మందినో పిలుస్తారు వాళ్ళు రోజుకి. వాళ్ళ వరకు రోజుకి వెళ్తారనమాట. ఇది రెగ్యులర్గా జరిగినటువంటి ప్రాసెస్. ఎందుకు అట్లాగా ఉన్నది? ఎందుకు అంతమంది అవసరం అయ్యారు? దాంట్లో కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయేటటువంటివి కూడా ఉంటాయి. అంటే మ్యాన్ పవర్ని ఈ కార్మిక సంఘాల వాళ్ళు ఎవరు పనిచేయరు. కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు ఎక్కువ, వీళ్ళు కమిటీలు, పెద్ద కమిటీ, ఆ డివిజన్ కమిటీ, ఈ డివిజన్ కమిటీ అని వాళ్ళు వందలాది మంది పనిచేయరు. ఎవరు వాళ్ళ నాయకత్వాల్లోనే ఉంటారు, పనిచేసేటటువంటి వాళ్ళ మీద పెత్తనంలోనే ఉంటారు. దాంతో మ్యాన్ పవర్ కి సంబంధించి బయట నుంచి తీసుకోవడం ఇది ఎక్కువైపోయింది. అది భారం అయిపోయింది కంపెనీ మీద. ఆ భారమైంది నిదానంగా దించుకుంటూ వచ్చారు.